ఆమేన్ ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ దయచేసి కూర్చోనండి. దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. దేవుడు మాట్లాడువాడై ఉన్నాడు. ఆయన తన భక్తులతో మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు తన వాక్యము ద్వారా, ప్రవక్తల ద్వారా, పితరుల ద్వారా, దైవభక్తులు, సేవకుల ద్వారా అనేక విధములుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువారు తన శిష్యులు పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని ఒక ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆకాశం తెరవబడి ఆకాశంలో నుండి ఒక శబ్దం వినిపించింది. ఇదిగో ఇతడే నా ప్రియగా కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా గొర్రెలు నా యొక్క స్వరమును వినును అని వ్రాయబడి ఉన్నది. అవి నన్ను వెంబడించును. ఇదిగో దేవుని యొక్క స్వరము మానవునితో మాట్లాడుతూ ఉన్నది. ఇదే త్రోవ, దీనిలో నీవు నడువుడి. ఒక చక్కని అద్భుతమైనటువంటి మెల్లని స్వరము, దైవ స్వరము భక్తులతో మాట్లాడుతూ, ఇదే త్రోవ, ఇదే మార్గము, దీనిలో నీవు నడిచినట్లయితే నీ జీవితము ధన్యకరమయంగా ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఆయన మాటకు విధేయత చూపినట్లయితే, వినినట్లయితే దేవుడు తప్పక మనల్ని అందరినీ మేలుకరమైనటువంటి మార్గంలోనికి ఆయన మనలను నడిపించువాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషులు రెండు రకములుగా ఉంటారు. ఒకరు మాట వినేవారు, రెండో వారు మాట విననివారుగా ఉంటున్నారు. మొదటి రకము, ఒకరు తెలిసి పాపాలు చేసేవారు. రెండవ రకం ఏమిటంటే తెలియకుండా పాపాలు చేసేవారు. తెలిసి పాపాలు చేసేవారు, తెలియక పాపాలు చేసేవారు. ఆలోచన చేద్దాం, మనము ఏ గుంపులో ఉన్నామని. కావాలని తెలిసి పాపాలు చేస్తున్నామా, తెలియక పాపాలు చేస్తున్నామా? యేసుప్రభు అంటే దేవుడు చాలామందికి తెలియదు యేసుప్రభు దేవుడని. వారు అనేకమైనటువంటి మత విశ్వాసాలు కలిగిన వారుగా ఉన్నారు. తెలియక వారు వారి యొక్క ధర్మాలను ఆచరిస్తూ ఉన్నారు. తెలిసి పాపాలు చేసేవారు, తెలియక పాపాలు చేసేవారు. తెలిసి పాపాలు చేసేవారు వారు నష్టపోతారు, నశించిపోతారు. దేవుని యొక్క కృపను ఏమాత్రము వారు పొందుకోలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ తెలియక, నా మాటలు చాలా జాగ్రత్తగా వినండి, తెలియక ఎవరైనా పాపాలు చేస్తున్నప్పుడు, తెలియక అది తెలియజేయబడినప్పుడు అట్టివారు వారి యొక్క మనసు మార్చుకొని, ఇంకా ఇటువంటివి నేను జరిగించకూడదు, ఈ అధర్మ కార్యాలు నేను జరిగించకూడదు, దేవునిని స్తుతించాలన్న భావంతో వారు ఉంటారన్నమాట అండి. కాబట్టి ఆలోచన చేసుకోవాలి. తెలిసి పాపాలు చేస్తున్న వారు నష్టపోయి నశించిపోతూ ఉన్నారు, దైవ కృపను పొందుకోలేకపోతున్నారు. మనము ఏ గుంపులో ఉన్నామని ఆలోచన చేసుకోవాలి. చక్కని పాటలు ఉన్నాయి. ఏ గుంపులో నుంటివో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసు. ఒక శరణం పాడుకుందాము. ఆ యొక్క పాటలోని చక్కని భావాలు ఉన్నాయి. 93వ కీర్తన పుస్తకంలో నుండి 93వ కీర్తన. ఏ గుంపులో నుంటివి ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. ఏ గుంపులో నుంటివి గుర్తెరిగి తెలుసుకో,
జాగు సేయక వేగమేలుకో, జాగు సేయక వేగమేలుకో. ఏ గుంపులో నుంటివి గుర్తెరిగి తెలుసుకో. మరణమనెడి మొదటి గుంపు మారని గుంపు, నిర్జీవపు గుంపు. మరణమనెడి రని గుంపు, నిర్జీవపు గుంపు. దురాత్మ బలముతో తిరిగెడి గుంపు, దురాత్మ తిరిగెడి గుంపు. ఈ గుంపులో నుంటివి గుర్తెరిగి యేసు వాక్యమనగనేమో ఎరుగని గుంపు, విననీయని గుంపు. యేసు ఎరుగని గుంపు, విననీయని గుంపు. ముద్ర వైచిన మూర్ఖుల గుంపు, ముద్ర మూర్ఖుల గుంపు. ఏ గుంపులో నుంటివి గుర్తెరిగి తెలుసుకో. వధువు మందమేయు మార్గమనగ గమనిక, గమనించి తెలుసుకో. వధువు మందమేయు మర్మ మనగ గమనిక, గుర్నించి తెలుసుకో. గదిలో చేరుకో, పదిల పరచుకో. గదిలో చేరుకో, పదిల పరచుకో. ఏ గుంపు గుర్తెరిగి తెలుసుకో. హల్లెలూయా. ఏ గుంపులో ఉన్నామో మనము ఆలోచన చేయాలి. తెలిసి పాపాలు చేస్తున్నటువంటి గుంపులో ఉన్నామా, తెలియక పాపాలు చేసే గుంపులో ఉన్నామా, మరణపు గుంపులో ఉన్నామా, జీవపు గుంపులో ఉన్నామా, దేవుని యొక్క వాక్యమును వినే గుంపులో ఉన్నామా, విననీయకుండా ఉండేవారి గుంపులో ఉన్నామా? ఆలోచన చేద్దాం. పోయిన వారము ఒక వ్యక్తిని మీ ముందుంచాను. ఎవరిని మీ ముందుంచాను? ఏమండి? పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను పరిపాలన చేయు రాజును మీ ముందు పెట్టాను. ఆయన పేరేం పేరు? సౌలు. సౌలు తెలిసి పాపాలు చేసి నష్టపోయాడు. తెలిసి పాపాలు చేస్తున్నటువంటి నశించిపోయిన నష్టపోయిన వ్యక్తికి సాదృశ్యముగా నిదర్శనంగా కనపడుతున్నాడు సౌలు. సౌలు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేశాం. ఏదైతే దేవుడు ఆజ్ఞాపించాడో దానిని సౌలు చేయలేదు. యాజకులు చేయవలసిన పనిని రాజు తానే చేసేశాడు. దేవుని యొక్క చిత్తమునకు లోబడి దైవ ఉద్దేశములను ఆయన యొక్క ఆలోచనలను సౌలు నెరవేర్చలేదు. ఇదిగో నేను రాజుని కదా, నాకు అధికారం ఉంది కదా, నాకు డబ్బు ఉంది కదా, నేను ఏమైనా చేయు సమర్థత నాకుంది కదా అని భావించిన వాడై చేయకూడని పనులు చేసి నష్టపోయి నశించిపోయి చివరికి దైవ కృప పొందుకోలేకపోయాడు. అర్ధాంతరంగా చనిపోయాడు. తెలిసి పాపాలు చేస్తున్నటువంటి నష్టపోయిన నశించిపోయిన వ్యక్తికి నిదర్శనముగా పాత నిబంధన గ్రంథములో సౌలు కనపడుతూ ఉన్నాడు. క్రొత్త నిబంధన గ్రంథములో అదే పేరుతో కనపడుతున్నటువంటి మరొక వ్యక్తి ఎవరైనా సౌలు. క్రొత్త నిబంధన పాత నిబంధన గ్రంథంలో ఒక సౌలు ఉన్నాడు. పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆయన గొప్ప రాజు, ఇశ్రాయేలును పరిపాలన చేసిన మొట్టమొదటి రాజు. క్రొత్త నిబంధనలో కూడా అదే పేరుతో ఆయన బంధువే సౌలు. క్రొత్త నిబంధన దాదాపు 13 పత్రికలను రాశాడు క్రైస్తవ లోకానికి ఈ సౌలు.
గొప్ప ధార్మికుడు, యోగ్యుడు, దైవ కృప పొందుకునేవాడు ఈ సౌలు. ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సౌలుకు ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్న సౌలు బంధువు అటండి. ఈయన కూడా క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సౌలు కూడా ఆ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ సౌలు రాజు బెన్యామీయు గోత్రీకుడు. వాక్యం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనములు. ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడునై ధర్మశాస్త్రం విషయము పరిసయుడునై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనించుడునై యుంటిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సౌలు ఏ గోత్రికుడు అటండి? బెన్యామీను గోత్రికుడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సౌలు రాజు కూడా బెన్యామీను గోత్రికుడు. ఆయన బంధువర్గము, ఆయన వంశము, ఆయన గోత్రికుల్లో పుట్టినవాడు, జన్మించినవాడు ఈ సౌలు కూడా. అందుచేతనే తల్లిదండ్రులు ఆ ఇశ్రాయేలును పరిపాలన చేసినటువంటి మొదటి రాజు సౌలు యొక్క పేరు తన కుమారునికి నామకరణం చేశారు. నా కుమారుడు కూడా సౌలు అంతటి రాజు వలె పరిపాలన చేయాలి, అధికారము ఆధిపత్యం కలిగి జీవించాలి అని ఆ సౌలు రాజైన సౌలు మీద ఉన్నటువంటి అభిమానము చేత ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో సౌలు యొక్క తల్లిదండ్రులు ఆయనకు కూడా ఆ రాజు పేరు పెట్టారు, సౌలు. నా కుమారుని పేరు ఇక నుండి సౌలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. ఇక్కడ 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమై నా హెబ్రీయుడునై ధర్మశాస్త్రము విషయమున పరిసయుడునై ఆసక్తి విషయములో సంఘమును హింసించువాడునై. ధర్మశాస్త్రం విషయములో ఇశ్రాయేలులో ఒక శ్రేష్టమైన తెగ ఒకటి ఉంది, పరిసయ్యుల తెగ. అంటే ప్రత్యేకింపబడిన వారు. పరిసయ్యుడు అంటే ప్రత్యేకింపబడినవాడు. వారు చాలా ధర్మము, నియమము, నిష్ఠ, చాలా భక్తి, ధర్మశాస్త్రమును ఎంతో భక్తితో సేవించువారు, ఆచరించువారు. ఇట్టి గొప్ప ఆసక్తి సౌలు ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో సౌలు పరిసయ్యుల యొక్క గుంపుకు చెందినవాడై ధర్మశాస్త్రం విషయంలో ఆసక్తి కలిగి, దైవభక్తి విషయంలో ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ధర్మశాస్త్రమును తూచా తప్పకుండా ఆచరిస్తున్నాడు, పాటిస్తున్నాడు. గొప్ప నియమము. తను ఏదైతే అనుకున్నాడో దానిని వెంబడిస్తూ ఉన్నాడు. తన మత ధర్మమునకు విరుద్ధముగా ఏదైనా మతము ప్రభావితం చేస్తున్నట్లయితే, వర్ధిల్లుతూ ఉన్నట్లయితే అట్టి వారి మీద ద్వేషమును కలిగిన వాడుగా ఉన్నాడు. నేను అనించుడును అంటున్నాడు. ధర్మశాస్త్ర విషయములోను నీతి న్యాయముల విషయములలోను నేను అనించుడును. అంటే నింద కాయువాడిని కాదు, నిందకు దూరంగా ఉన్నవాడిని. అంటే అయ్యో నువ్వు భక్తుడివి, ధర్మశాస్త్రమును పాటిస్తున్నావు, ఆచరిస్తున్నావు, నువ్వు పలానా విషయంలో తప్పిపోతున్నావు, ఈ లోపము కలిగి ఉన్నావని ఎవరి చేత కూడా బడనివాడు అనింజుడు. అంటే నిందలేనటువంటి వాడు. ఎంత గొప్ప చక్కని భక్తి చేస్తున్నాడండి ఈ యొక్క సౌలు. యూదామతము ధర్మశాస్త్రం నందు నిష్ఠ నియమము కలిగిన వాడుగా అనింజుడుగా ఉన్నటువంటి యొక్క సౌలు. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈ ధర్మశాస్త్ర మతమునకు వ్యతిరేకముగా ఉన్న వారందరినీ
సంహరిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు. ఒక గొప్ప భక్తుడు స్టెఫను దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. దేవుని యొక్క నామం పేరట అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నాడు. ఇదిగో దైవదోషణ చేస్తున్నావని యోధా మతస్థులు ఈ స్టెఫన్ను హింసించి రాళ్లతో కొట్టి చంపారు. చంపబడినప్పుడు అక్కడ సాక్షిగా ఈ యవనస్తుడైన సౌలు అక్కడ సాక్షిగా ఉన్నాడటండి. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 58వ వచనము మరియు 60వ వచనంలో వాక్యము ఈ విధముగా వ్రాయబడినది. అతన్ని వెళ్ళగొట్టి యవనస్తుడైనటువంటి సౌలను దగ్గర అతని పాదముల యొద్ద అతని వస్త్రం పెట్టారటండి. 60వ వచనం కూడా చదువుకుందాం. అతడు మోకాళ్ళుని, ప్రభువా గొప్ప శబ్దముతో పలికెను, ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. సౌలు, మనం మాట్లాడుకుంటున్నటువంటి సౌలు స్టెఫను యొక్క చావుకు సమ్మతించాడు. 9వ అధ్యాయం 1-2 వచనంలో కూడా వాక్యం ఈ విధంగా వ్రాయబడింది. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న, ఏ మార్గం అండి ఇది? యేసయ్య మార్గము. యేసయ్య మార్గమందుండిన పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోనికి సమాజముల వారికి పత్రికలెమ్మని అడిగెను. ఈ మార్గమందు సంచరించు పురుషులనైనను స్త్రీలనైనను. ఈ మార్గము అంటే యేసయ్య మార్గములో ఎవరైతే యేసయ్యను దేవునిగా రక్షకునిగా అంగీకరించి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారో, యేసయ్యకు ప్రార్థన చేస్తున్నారో, యేసయ్య మాటలు వింటున్నారో, ఈ మార్గము యేసు మార్గమునందు నడిచిన వారందరినీ, పురుషులనేమి స్త్రీలనేమి బంధించి చెరసాల్లో వేస్తున్నాడు. బంధించుటకు ప్రధాన యాజకులు దేశకుల యొద్దకు వెళ్ళి వారి దగ్గరికి పత్రికలేమని అడుగుతున్నాడు. లైసెన్స్, అయ్యా వారిని బంధించడానికి నాకు లైసెన్స్ ఇవ్వండి. మన మతమునకు విరుద్ధముగా, మన దేవునికి విరుద్ధముగా ఈ మార్గం ఒకటి బయలుదేరినది కాబట్టి నేను వాళ్ళని బంధించి వారిని చెరసాల్లో వేస్తాను. ప్రతి మనిషి ఈ లోకంలో దేవుడు దైవ ప్రకాశము, దైవ జ్ఞానము, ఆత్మ జ్ఞానము, మనోనేత్రములు వెలిగింపబడే వరకు ప్రతి మనిషి తన స్వచిత్తంలో తిరుగుతూ ఉంటాడు. తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటాడు. భూమి తన కక్షలో భూమి తిరుగుతూ ఉన్నట్లుగా, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నట్లుగా, మనిషి గ్రహింపు లేని మనిషి, మనోనేత్రములు వెలిగింపబడలేని మనిషి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటాడు. తనకు ఏది తెలిసిందో అది అసత్యమైనప్పటికీ, వాస్తవము కానిదైనప్పటికీ, విరుద్ధమైనప్పటికీ, ఏదైనప్పటికీ, ఏది తనకు తెలిసిందో ఆ యొక్క వస్తువు లేదా ఆ విషయము చుట్టూ అతను తిరుగుతూ ఉంటాడు. దానిలోంచి బయటికి రాలేకపోతున్నాడు. ఈ లోకంలో, సమాజంలో మనుషులందరూ కూడా ఇట్టి స్థితిలో మానవులు చాలామంది ఉన్నారు. తమ చుట్టూ తాను తిరుగుతూ ఉన్నారు. వారు ఏదైతే నమ్ముతున్నారో, వారు ఏదైతే చూశారో, వారు ఏదైతే వారికి ఉన్నటువంటి జ్ఞానము చొప్పున వారు నడుచుకుంటున్నారో, గమనిస్తూ ఉన్నారో, వాటి చుట్టూ మాత్రమే మనిషి తిరుగుతూ వాస్తవికతను గుర్తించలేక, సత్యమును వెంబడించలేక,
జ్ఞానము లేక వాస్తవాన్ని గ్రహించలేక మనుషులు ఇటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. సౌలు కూడా ఇటువంటి స్థితిలో ఉన్నాడు. అయ్యో, నేను దోషరహితుడను, పాపరహితుడను, దైవ కార్యములందు నేను ఆసక్తి కలిగి ఉన్నాను, ఇదిగో నేను బాగానే ధర్మశాస్త్రము నేను ఆచరిస్తూ ఉన్నాను అని సౌలు భ్రమపడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నప్పుడు, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. 7వ వచనం చదువుతూ ఉన్నాను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవనిని చూడక మౌనులై నిలువబడిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దమస్కు పట్టణానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. శిష్య బృందముతో, అనుచరులతో, ప్రధాన యాజకుల యొద్ద నుండి అధికారపు పత్రములను తీసుకొని ఆ మార్గము, యేసు మార్గమును, ఈ మార్గములో నడుచు వారిని బంధించుటకు, చెరసాలలో వేయుటకు దమస్కు పట్టణమునకు వెళ్ళుచుండగా, దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాడు. ఒక దివ్యమైనటువంటి వెలుగు. ఇది సూర్యుని వెలుగు కాదు, లేదా పగలు కనబడే ఆ సూర్యుని వెలుగు కాదు, లేకపోతే విద్యుత్ దీపముల యొక్క వెలుగు కాదు. ఈ వెలుగు సాక్షాత్తు దివ్యమైనటువంటి వెలుగు, దేవుని యొక్క ప్రకాశము, దేవుని దివ్యమైనటువంటి వెలుగు ప్రకాశము. ఈ వెలుగు ఈ యొక్క సౌలు మీద పడినది. ఒక స్వరము, సౌలా సౌలా, పేరు పెట్టి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. అప్పుడు అతడు నేల మీద పడి, వాక్యం ఈ విధంగా వ్రాయబడింది, నీ ప్రభువా నీవెవడవని అడుగగా అయినా నేను నీవు హింసించుచున్న యేసును. 2 ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు. ఒక దివ్యమైనటువంటి వెలుగు సౌలును కమ్మినది, ఒక ప్రకాశము, దైవ ప్రకాశము, దేవుని వెలుగు. రెండవదిగా దైవ స్వరము, సౌలా సౌలా. ప్రభువుని అడుగుతున్నాడు, నీవెవడవయ్యా, ఏంటి ఆ స్వరము? నీవు హింసించుచున్న యేసును. 7వ వచనములో, అతనితో ప్రయాణము చేసిన మనుషుల స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలబడి. స్వరం విన్నారు, ఆ స్వరం వారికి అర్థం కాల. చాలామంది ఇటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. యేసు ప్రభు వారు తన శిష్యులు పేతురు, యోహాను, యాకోబులను తీసుకొని ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దైవ స్వరము, ఆకాశము తెరవబడి ఒక స్వరము, ఇదిగో ఇతడే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. ఒక దైవ స్వరము ఆకాశం నుండి వచ్చినప్పుడు వారు విన్నారు కానీ వారు మౌనులైపోయారు. ఆ స్వరమును బట్టి వారు సంతోషించలేకపోయారు. దైవ సన్నిధిలో వారు ఆనందించలేకపోయారు. చాలామంది దేవుని బిడ్డల యొక్క ఆధ్యాత్మిక స్థితి, జీవన విధానము ఈ విధంగా ఉంటూ ఉన్నది. దేవుడు అనేక సార్లు ఆయన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు కానీ మౌనులై ఉంటున్నారు. వాక్యమును బట్టి ఆనందించలేని స్థితిలో ఉంటున్నారు. వాక్యమును గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. వాక్యం యొక్క పరమార్థమును వారి యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలోనికి అన్వయించుకోలేనటువంటి పరిస్థితుల్లో
దేవుని భక్తులు ఉన్నారు. అందుచేతనే వారి యొక్క జీవితంలో సంతోషం కలగడం లేదు, ఆనందం కలగడం లేదు. వారు దేవాలయమునకు వస్తున్నారు, మరలా వెళ్తున్నారు, మరలా వస్తున్నారు, మరలా వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మరలా వెళ్తున్నారు, మరలా వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వారి యొక్క భారము, వారి హృదయంలో ఉన్నటువంటి భారము తొలగిపోవడం లేదు. వారు స్వతంత్రులుగా ఉండలేకపోతూ ఉన్నారు. మరలా మరలా దైవ స్వరము వారికి వినిపింపబడినప్పటికీ వారి యొక్క భారమును లేని స్థితిలో ఉన్నారు. పాపమును తొలగించుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. వారిలో ఉన్నటువంటి గొప్ప భారము దానిని తొలగించుకోలేనటువంటి స్థితిలో ఆధ్యాత్మిక మానవుడు ఉంటూ దేవుని యొక్క సన్నిధిలో ఆనందించలేనటువంటి పరిస్థితులు, ఆయనను స్తుతించలేనటువంటి పరిస్థితులు. అందరూ కలిసి పాటలు పాడదామంటే దేవుణ్ణి పాటలు పాడలేకపోతూ ఉన్నారు, మౌనంగా ఉంటున్నారు. హృదయపూర్వకంగా దేవునిని ఘనపరచలేకపోతున్నారు. రక్షణ ఆనందమును వారు వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలో పొందుకోలేకపోతున్నారు. వారి యొక్క హృదయములో, వారి యొక్క ముఖములు రక్షణ ఆనందము. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని చెప్పబడింది. నీ హృదయం ఎలా ఉంటుందో నీ యొక్క ముఖం కూడా అలా ఉంటుందని చెప్పబడింది. నీ హృదయంలో దుఃఖం ఉంటే ఆ దుఃఖము ఈ ముఖము మీద కనపడుతుంది. నీ హృదయంలో సంతోషం ఉంటే ఆ సంతోషము నీ ముఖములో కనపడుతుంది. నీ ముఖము ప్రకాశంగా ఉంటుంది. ఎందుచేత నీ హృదయంలో సంతోషం ఉండుటను బట్టి. దేవుని యొక్క వాక్యమును, దైవ స్వరమును గ్రహించలేని స్థితిలో మానవుడు ఉండుటను బట్టి ఆనందించలేకపోతున్నాడు, సంతోషించలేకపోతున్నాడు. దేవుని యొక్క దీవెనలు మానవుడు పొందుకోలేకపోతున్నాడు. ఎత్తైన పర్వతం మీద శిష్యులు దైవ స్వరమును విన్నారు, కానీ వారు ఆనందించలేకపోయారు. సౌలుతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, సౌలు యొక్క అనుచరులు ఆ స్వరమును విన్నారు, కానీ వారు మౌనులైపోయారు. దాని యొక్క పరమార్థమును వారు, ఆ స్వరము యొక్క పరమార్థమును వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ప్రభునందు ప్రియులరా, దేవుని బిడ్డలారా, ఒక చక్కని మాట. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్నా యేసును. యేసును ఏమండి, సౌలు యేసు ప్రభుని హింసిస్తున్నాడండి? ఎవరైనా చెప్పగలరా? యేసు ప్రభు వారే స్వయంగా అంటున్నాడు. సౌలు ప్రభువారిని అడిగాడు, అయ్యా నువ్వెవడవంటే, నాతో మాట్లాడుతున్న నువ్వెవరు అంటే, యేసయ్య అన్నాడు, నీవు హింసించుచున్నా యేసును. ఆ యేసుక్రీస్తు నేనే. సౌలు యేసుక్రీస్తును హింసించుచున్నాడా? ఏమండి, హింసించుచున్నాడా? యేసుక్రీస్తుని హింసించుచు ఉన్నాడు. ప్రభువాన్ని హింసించుచున్నాడు. ప్రత్యక్షముగాను, కొంతమంది ప్రత్యక్షంగా హింసించారు, కొంతమంది పరోక్షంగా హింసిస్తూ ఉంటారు. ఈ మాటల యొక్క భావం, పరమార్థం చాలా అద్భుతం. ప్రత్యక్షంగా హింసించువారు, పరోక్షముగా హింసించువారు. సౌలు యేసు క్రీస్తును హింసించుచున్నాడు. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మత్తయి సువార్త 1:21 వాక్యం ఈ విధంగా వ్రాయబడింది. మత్తయి సువార్త 1:21 చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెడతావు. నువ్వు
యేసు మాటకు అర్థము రక్షకుడు. గమనించండి, ఆయన నిన్ను రక్షించేవాడు. తన ప్రజలను పాపముల నుండి రక్షించి రక్షించబడిన వారిని హింసిస్తున్నాడు. ఈ సౌలు సంఘమును హింసిస్తున్నాడు. ఎవరిని హింసిస్తున్నాడండి? సంఘమును. ఆ మార్గములో నడుచు పురుషులను స్త్రీలను హింసిస్తూ ఉన్నాడు. యేసయ్య మార్గములో నడిచే పురుషులను స్త్రీలను, సంఘమును హింసిస్తున్నాడు. ఆయన శిష్యులను హింసిస్తూ ఉన్నాడు. శిష్యులను హింసించడం అంటే యేసయ్యని హింసించడమే. గమనించండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో చక్కని మాట ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం చదువుకుందాం. మిమ్ములను చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకును. మత్తయి సువార్త 18వ అధ్యాయం 5వ వచనములో వాక్యం ఈ విధంగా వ్రాయబడినది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 5వ వచనము, మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిమ్మును చేర్చుకొనిన వాడు నన్ను చేర్చుకొనుచున్నాడు. దేవుని బిడ్డలను చేర్చుకొని వారిని ఎవరిని చేర్చుకుంటున్నారండి? యేసయ్యను చేర్చుకు. దేవుని బిడ్డలకు, దైవ సేవకులకు ఆహారం పెడితే, భోజనం పెడితే ఎవరికి పెట్టినట్టు అండి? ఎవరికి పెట్టినట్టు? గట్టిగా మాట్లాడండి. ఎంతమంది పెట్టారు మీరు? యేసయ్యకు భోజనం పెడుతున్నారా? ఏమండి, యేసయ్య భోజనం కూడా మీరే తినేస్తున్నారా? ఆలోచించేయండి. మిమ్మును చేర్చుకున్నట్లయితే నన్ను చేర్చుకున్నట్లే. మీకు భోజనం పెడితే నాకును భోజనం పెట్టినట్లే. మిమ్మలను హింసిస్తే నన్ను హింసించినట్లే. ఎలాగ మీరు అంటారు? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము, సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు. చాలమ్మా. సంఘము అను శరీరమునకు ఆయన ఏమైనాడండి? శిరస్సు అయినాడు. చూడండి, దేహము శిరస్సు. ఇక్కడ దాకా దేహము, ఈ శరీరం ఎక్కడితో ఆగిపోతుంది? ఇక్కడ నుండి ఏముంది? శిరస్సు ఉంది. ఈ శిరస్సు యొక్క దేహము కలిసి ఉన్నాయి. సంఘమును శరీరమునకు శిరస్సు యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి. ఈ శరీరమునకు గాయం ఏర్పడినట్లయితే, ఈ శరీరమునకు బాధ కలిగినట్లయితే ఈ శిరస్సు కూడా బాధపడుతుంది. ఈ శరీరము గాయమై రక్తం పాలైనప్పుడు కళ్ళల్లో నుండి ఏమొస్తుంది? కన్నీరు వస్తుంది. ఈ దేహము బాధపడితే శిరస్సు బాధపడుతుంది. ఈ శరీరము గాయపరచబడితే శిరస్సు కూడా గాయపరచబడుతుంది. సౌలు ఇప్పుడు ఎవరిని బాధ పెడుతున్నాడు, గాయపరుస్తూ ఉన్నాడు? శరీరమును, క్రీస్తు శరీరమును, క్రీస్తు సంఘము ఆయన శరీరము. క్రీస్తు శరీరమును బాధ పెడుతున్నాడంటే శిరస్సు అయినటువంటి క్రీస్తును కూడా బాధ పెడుతున్నాడు. సౌలు సంఘమును బాధ పెడుతూ ఉన్నాడు. ఆ మార్గంలో నడుచు స్త్రీలను, పురుషులను చెరసాల్లో బంధిస్తున్నాడు, చెరసాల్లో వేస్తున్నాడు. అందుచేతనే ప్రభువారు దర్శించినప్పుడు సౌలుతో అంటున్నాడు కదా, నీవెవరవయ్యా అని సౌలు అడిగినప్పుడు ప్రభువారు అంటున్నాడు కదా, నీవు హింసించుచున్నా యేసును, నా సంఘాన్ని హింసించుచున్నావు, నా శరీరము నీవు హింసించుచున్నావు, తద్వారా నన్ను కూడా, ఈ శిరస్సును కూడా నీవు హింసిస్తున్నావు. నీవు హింసించుచున్న
యేసును. చాలామంది దేవుని బిడ్డలను హింసిస్తూ ఉంటారు, ప్రత్యక్షంగానో పరోక్షంగానో నిందిస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు, కాని మాటలు పలుకుతూ ఉంటారు, అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉంటారు, హేళన చేస్తున్నారు. హేళన చేస్తున్నారంటే దేవుని బిడ్డలను హేళన చేస్తున్నారంటే ఎవరిని హేళన చేస్తున్నట్టు? దేవుని హేళన చేస్తున్నట్టే. దేవుని సేవకులు కానీ దేవుని బిడ్డల గురించి దుష్ప్రచారం చేస్తున్నారంటే, అబద్ధ ప్రచారాలు చేస్తున్నారంటే ఎవరిని ప్రచారం చేస్తున్నారు? యేసయ్యను అబద్ధ ప్రచారం చేస్తున్నారు. అవమానిస్తున్నారంటే ఎవరిని అవమానిస్తున్నారు? దేవుని ప్రజలు నీవు దైవ సేవకులను బిడ్డలను నీవు నిందిస్తున్నావంటే ఎవరిని నిందిస్తున్నావు? దేవుణ్ణే నిందిస్తున్నావు. అయ్యో ఎంత విచారకరం. సౌలు క్రీస్తు సంఘమును యేసయ్య రక్తములో పరిశుద్ధపరచబడి పాపాలు కడుగుకొని దేవుని బిడ్డలుగా మార్చబడిన రక్షించబడిన వారిని హింసిస్తున్నాడు. అయ్యో ఎంత విచారకరం. నీవు హింసించుచున్న యేసును నేనే అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ఎవరైనా ఆయన బిడ్డలను హింసించినట్లయితే ప్రభువును హింసించినట్లే. చక్కని మాట ఇక్కడ వ్రాయబడినది. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. రెండు ప్రాముఖ్యమైన విషయాలు జరిగినాయి. ఒకటి, దైవస్వరం విన్నాడు. రెండవదిగా దేవుని యొక్క వెలుగు సౌలు మీద ప్రకాశించినది. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇదేదో మామూలు సూర్యుని యొక్క కాంతో లేకపోతే విద్యుత్ దీపముల యొక్క కాంతో కాదు, కానీ సాక్షాత్తు దేవుని యొక్క వెలుగు సౌలు మీద ప్రకాశించింది. దేవునికి ఒక చక్కని పేరుంది, గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగై ఉన్నాడు. ఈ యొక్క వెలుగు ప్రతి మానవుని మీద ప్రకాశిస్తూ ఉంటుంది. మానవుడు అంధకారములో చీకటిలో ఉన్నాడు. మత్తయి సువార్త 4:16 చీకటిలో సంచరించుచున్న ప్రజలు ఆయన యొక్క వెలుగును చూచారటండి. ఆయన యొక్క వెలుగును చూచారు. యోహాను సువార్త 8:12 ఇదిగో యేసు ప్రభు వారు తెలియజేస్తున్నాడు, ఇదిగో నేను లోకమునకు నేను వెలుగునై ఉన్నాను. ఎవరు నన్ను వెంబడిస్తున్నారో అట్టివారు జీవపు వెలుగులో వారు సంచారం చేస్తున్నారు. జీవపు వెలుగులోనికి వారు నడిపించబడుతున్నారు. ఇదిగో నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆయన వెలుగు, ఆయన వాక్యమే వెలుగు. 119, 105 వ్రాయబడింది కీర్తనల గ్రంథములో, నీ వాక్యము దేవా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆహా, నా పాదములకు నేను తొట్టిల్లకుండా కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోతున్నప్పుడు, ప్రమాదములో పడిపోతున్నప్పుడు, అపాయములోనికి నేను వెళుతూ ఉన్నప్పుడు, మార్గము తప్పి తిరుగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నదని దేవుని యొక్క వాక్యము నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యము మనలో ఉన్నటువంటి చీకటిని అంతటిని అది బయటకు తోలుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క వెలుగు మనలోనికి ప్రవేశిస్తుందో, రహస్యముగా ఉన్నటువంటి పాపములు ఎప్పుడో మరుగు చేయబడి ఎక్కడో ఉన్నటువంటి పాపములు ఇవన్నీ కూడా ఈ వెలుగులో ప్రత్యక్షపరచబడి, ఈ వెలుగు ప్రకాశించిన వెంటనే ఈ పాపములు, ఈ చీకటి అంతా కూడా, వెలుగు వచ్చినప్పుడు చీకటి ఏ విధంగా పారిపోతుందో, యేసయ్య వెలుగు హృదయములోను ప్రకాశించినప్పుడు హృదయములో ఎక్కడో దాగుకున్నటువంటి రహస్యముగా ఉన్నటువంటి అవన్నీ కూడా ఈ యొక్క వెలుగు ద్వారా పారిపోబోతున్నాయి, బయటకు తీసివేయబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దేవుని యొక్క వెలుగు, ఈ జీవపు వెలుగు, ఈ వాక్యం యొక్క వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉంది, తరచూ ప్రకాశిస్తూ ఉంది. అనేక రీతులుగా ఈ యొక్క వెలుగు నీలోనికి ప్రకాశిస్తున్నప్పుడు
ఈ వెలుగును నీవు అంగీకరించి, ప్రభువా నన్ను నిలువెల్లా కడిగి శుద్ధి చేయి ప్రభువా, నన్ను కాంతివంతం చేయమని ఎంతమంది దేవునికి ప్రార్థన చేస్తున్నారు, గుర్తిస్తున్నారు, గమనిస్తూ ఉన్నారు, గ్రహించుచూ ఉన్నారు. చాలామంది గుర్తించలేని, గమనించలేని స్థితిలో ఉన్నారు. మనుషుని యొక్క ఆంతర్యము, ఎవరైనా ఒక వ్యాధిగ్రస్తుడు వైద్యుని వద్దకు వెళ్ళినప్పుడు ఆ వైద్యుడు అతను వ్యాధిగ్రస్తుని పరిశీలన చేస్తాడు. అయ్యో ఇతడు బాగానే ఉన్నాడు, కానీ ఎందుచేత ఇతడు బలహీనుడుగా కనపడుతున్నాడు. అయ్యో ఆకారంలో బాగానే ఉన్నాడు, కానీ పడిపోతూ ఉన్నాడు, బలహీనుడుగా ఉన్నాడు. ఎందుచేత? అప్పుడు డాక్టర్ సిఫార్సు చేస్తాడు. ఏం చేస్తాడు? నువ్వు వెళ్ళి ఒకసారి ఎక్స్రే తీసుకునిరా. ఆ యొక్క వ్యాధిగ్రస్తుడు, బలహీనంతో బాధపడుతున్నవాడు ఒక చీకటి గదిలోనికి వెళ్తాడు. ఆ యొక్క ఎక్స్రే యంత్రము టిక్మని ఒక స్నాప్ తీస్తుంది, ఫిల్మ్ తీస్తుంది. అప్పుడు హృదయంలోని ఆ యొక్క గుండె ఏ విధంగా ఉంది, శ్వాసకోశాలు ఏ విధంగా ఉన్నాయి, ఊపిరితిత్తులు ఏ విధంగా ఉన్నాయి, ఇదంతా కూడా ఆ యొక్క ఎక్స్రే ఫిల్ములో కనపడుతుంది. దేవుని యొక్క వెలుగు కూడా మన హృదయంలో ప్రకాశించినప్పుడు, మన హృదయంలో ఉన్నటువంటి ఎక్కడో దాచబడినటువంటి దోషములు, పాపములు, మరుగు చేయబడినవి, అవన్నీ కూడా రహస్యముగా ఎక్కడో హృదయములో, అంతరాత్మలో ఉంచబడిన పాపములన్నీ కూడా ఈ వెలుగులో ప్రత్యక్షమవుతూ ఉంటాయి. అప్పుడు వెలుగు ప్రకాశించబడిన వెంటనే మానవుడు గ్రహిస్తాడు. అప్పుడు అయ్యో నేను పాపిని, నేను ఎంత దౌర్భాగ్యుడను. సౌలు అనుకున్నాడు నేను బాగానే ఉన్నాను అనుకున్నాడు. క్రీస్తు సంఘమును హింసిస్తున్నాడు, దేవునిని హింసిస్తున్నాడు అన్న విషయము సౌలుకు తెలిసింది కాదు. ఇతరులను ద్వేషిస్తున్నాడు. నీ పొరుగువారిని ద్వేషించువాడు నీ దేవునిని ద్వేషిస్తున్నాడు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. నీ పొరుగువాన్ని నువ్వు ద్వేషిస్తున్నావంటే నీ దేవుని కూడా నీవు ద్వేషించుచూ ఉన్నావు. సౌలు ఇతర మతస్థులను ద్వేషిస్తూ ఉన్నాడు. ఆ మార్గములో, ప్రభు మార్గములో ప్రయాణం చేస్తున్నటువంటి పురుషులనైనను స్త్రీలనైనను బంధించి చెరసాలలో వేయిచూ ఉన్నాడు, ద్వేషిస్తూ ఉన్నాడు, హింసిస్తూ ఉన్నాడు. నేను బాగానే ఉన్నాను కదా, బాగానే భక్తి చేస్తున్నాను కదా, దైవ కార్యములను ఆసక్తితోనే నేను అనుసరిస్తున్నాను కదా, నేను దోషము లేని వాడుగా ఉన్నాను కదా అని భ్రమిస్తూ ఉన్నాడు, భావిస్తూ ఉన్నాడు. అయ్యో ఎంత విచారకరం. చాలామంది ఇలాగనే భావిస్తూ ఉంటారు. నేను బాగానే ఉన్నాను కదా, నేను అబద్ధం ఆడటం లేదు కదా, నేను పరుల జోలికి నేను పోవడం లేదు కదా, నేను ఎవరి జోలికి పోవడం లేదు, నా పనేదో నేను చూసుకుంటున్నాను కదా. కానీ నీవు దేవునిని హింసిస్తున్నావు అన్న విషయాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకో. ఒకరి మీద చెడ్డగా ప్రచారం చేసినప్పుడు, నిందించినప్పుడు, అవమానం చేసినప్పుడు దేవుని హింసిస్తున్నావు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతే అన్నది. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, సౌలు నేను బాగానే ఉన్నాను కదా అనుకున్నాడు, దైవ కార్యములందు ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాను అనుకున్నాడు. తను పరోక్షముగా యేసు ప్రభుని హింసిస్తున్నాడన్న విషయం తను మర్చిపోయాడు. దైవ ప్రకాశము సాక్షాత్తు ప్రభువే ఆయన కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడంటే పౌలు అంటాడు తర్వాత పత్రికల్లో, నా తల్లి గర్భములోనే నన్ను యేసయ్య ఎన్నుకున్నాడు, నేను పిండముగా ఉన్నప్పుడే ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అయ్యో సాక్షాత్తు ఇప్పుడు యేసు ప్రభు రంగంలో దిగాడు, సౌలు దగ్గరకు వచ్చాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించును. దైవ ప్రకాశము సౌలు మీద ప్రకాశింపబడినప్పుడు తన యొక్క అపరాధాలన్నీ కూడా ఒప్పుకున్నాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనంలో వాక్యము ఈ విధముగా వ్రాయబడినది. అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా, పొరల మట్టుకు రాలగా దృష్టి కలిగి, పొరల వంటివి రాలగా అతని కన్నుల నుండి దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను. అతని కన్నుల నుండి ఏం పనివటండి?
పొరల వంటివి రాలిపోయినటండి. తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు. ఆ దైవ ప్రకాశము తన మీద ప్రకాశించబడినప్పుడు, తన అంతరంగంలోనికి ప్రకాశం ప్రవేశించినప్పుడు పొరల వంటివి కన్నుల నుండి రాలినవటండి. దృష్టి కలిగిన వాడై లేచి ఏం చేసేటండి? సౌలు బాప్తిస్మము పొందుకున్నాడు. తన పాపాలన్నీ కూడా ఆ యేసయ్య క్షమించాడు, కడిగి శుద్ధి చేశాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు. అయ్యో, నేను ఎంత దోషము కలిగిన వాడను, నేను ఎంతటి పాపాత్ముడనని అప్పటికి అర్థం కాల సౌలుకి. అందుచేతనే పత్రికలు అంటాడు కదా, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18, 19, 24 వచనాలు చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18, 19, 24 వచనములు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. 19వ వచనం, నేను చేయగోరు మేలు చేయగోరని కీడు నేను చేయుచూ ఉన్నాను. 24వ వచనంలో వ్రాయబడి ఉంది, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడో విడిపించెను. ఇట్టి మరణమునకు లోనగు నా శరీరమును ఎవడు విడిపిస్తాడు? నేను మేలు చేయాలని కోరుకుంటున్నాను, కానీ మేలు నేను చేయలేకపోతున్నాను. నా అంతరాత్మలో ఎక్కడో పాపము దాగి ఉన్నది, దోషము దాగి ఉన్నది. చాలామంది, నేను మొదట తెలియజేశాను కదండి, తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు. సౌలు తెలియక ప్రభువును హింసిస్తున్నాడు, తప్పులు చేస్తున్నాడు, పొరపాటులు చేస్తున్నాడు. దైవ ప్రకాశము సౌలు మీద పడినప్పుడు తన అంతరాత్మను ఇప్పుడు గ్రహిస్తున్నాడు. నేను మేలు చేయాలని అనుకుంటున్నాను, కానీ మేలు చేయలేకపోతున్నాను. నా హృదయంలో ఎక్కడో దోషం ఉంది. ఇట్టి మరణమునకు పాత్రమైనటువంటి ఈ దౌర్భాగ్యకరమైన స్థితి నుండి ఎవడు నన్ను విడిపిస్తాడు? ఇప్పుడు గ్రహింపు కలిగింది సౌలుకి. యోధామతంలో ఉన్నంత వరకు ధర్మశాస్త్రమును ఆచరించాడు, ఎంతో నిష్ఠగా నియమముగా భక్తి చేశాడు. కానీ ప్రభువారు ఆయన యొక్క ప్రకాశము తన మీద పడగానే తనలో ఉన్నటువంటి దోషాలన్నీ బయటపడ్డాయి, పాపమంతా బయటకు వచ్చింది. వాటిని ఒప్పుకున్నాడు. పొరల వంటివి తన కన్నుల నుండి రాలినవి. లేచి బాప్తిసం పొందుకున్నాడు, ఆహారం పుచ్చుకొని బలం పొందుకున్నాడు. సమాజ మందిరంలోనికి వెళ్ళి యేసు దేవుని కుమారుడని ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా, సౌలు తెలియక అనేకమైన విషయాలు చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు సౌలుని దర్శించి బలపరిచి క్షమించి తనకు యోగ్యమైన పాత్రగా సౌలును మార్చుకున్నాడు. ఇంకా నీవు కూడా సౌలు వలె ఒకవేళ తెలియక ప్రభువైన యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియక ఇంకా నీవు అటువంటి స్థితిలో ఉన్నావేమో. నీవు చేస్తున్న భక్తి సబబైనదని నీవు భావిస్తున్నావేమో. నేను మంచిగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో. నీ అంతరాత్మలో, నీ హృదయంలో ఎక్కడో రహస్యమైనవి దాచబడి ఉన్నవి. అవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రకాశం నీ మీద పడినప్పుడు అవన్నీ కనబడుతున్నాయి. సౌలు వలె ఒప్పుకొని సౌలు దేవుని సన్నిధిలో పడి పశ్చాత్తాపపడ్డాడు. దేవుని సన్నిధిలో ప్రతి దోషమును ఒప్పుకున్నాడు. దేవుని సన్నిధిలో సౌలు ప్రార్థన చేశాడు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క వాక్యం వినుచున్న నీవు నీ అంతరంగములో ఎక్కడో దాచబడినవన్నీ కూడా క్రీస్తు యొక్క ప్రకాశం నీ మీద ప్రకాశిస్తున్నప్పుడు వాటిని ఒప్పుకొని పరిశుద్ధపరచబడి దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించాలని కోరుకుంటున్నాను. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మోకరించి, యేసయ్య, నా అంతరాత్మలో, నా హృదయములో ఎక్కడో రహస్యముగా దాచబడినవి, రహస్యముగా మర్మముగా ఉండినవి, ఎవరికి తెలియనివి, పైకి నేను బాగానే ఉన్నాను, నేను బాగానే భక్తి చేస్తున్నానని అనుకుంటున్నవారు,
నేను దేవుని యొక్క కార్యములందు ఆసక్తి కలిగి జీవిస్తున్నానని భావిస్తున్నవారు. సౌలు కూడా ఇలాగే భావించాడు. ప్రభు యొక్క స్వరము యేసయ్యే స్వయముగా సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. సౌలు మీద దేవుని యొక్క ప్రకాశము, దైవ వెలుగు సౌలును ఆవరించింది. ఆ వెలుగులో తన యొక్క రహస్యముగా దాచి ఉంచబడినటువంటి దోషములన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఎక్కడో హృదయములో, అంతరంగములో ఉన్నటువంటి దోషములు, పాపములన్నీ కూడా ఆ వెలుగులో కనపడుతున్నాయి. వాటినన్నిటిని ఒప్పుకున్నాడు. అవును ప్రభువా, నాలో మంచి ఏదీ లేదు. నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. చేయకూడని కీడు నేను చేస్తున్నాను. కీడు నా అంతరాత్మలో ఉన్నది, దోషము నా అంతరాత్మలో ఉన్నది, పాపము నా అంతరాత్మలో ఉన్నది. ఇట్టి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి నుండి ఎవడు నన్ను విడిపిస్తాడు అని దైవ సన్నిధిలో సౌలు అంగలార్చాడు. సౌలు యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. సౌలును పౌలుగా మార్చాడు. ఎంత అద్భుతమో! ప్రార్థన చేసుకుందాం. ప్రేమలిగిన తండ్రి యేసయ్య, మీ స్తోత్రాలు. వాక్యము నీది, ప్రజలు నీ వారు. మీ వాక్యం చేత మీ ప్రజలను మీరు బలపరచండి ప్రభువా. చాలామంది సౌలు వలె నేను బాగానే ఉన్నాను, నేను దైవ కార్యములు చేస్తూ ఉన్నాను, ఆసక్తి కలిగి ఉన్నాను అని భావిస్తున్నారు. కానీ అంతరాత్మ, హృదయము దేవునికి దూరంగా ఉందనియు, దేవునిని ప్రత్యక్షముగానో పరోక్షంగానో హింసిస్తున్నారని, దేవుని నిందిస్తున్నారని, అవమానపరుస్తున్నారని, అనేక విధాలుగా ప్రభువునకు కీడు చేస్తున్నారన్న విషయము, అనేక రూపములుగా యేసుక్రీస్తునకు కీడు చేస్తున్నారన్న విషయాన్ని మరిచిపోయి నేను పైకి బాగానే ఉన్నానని అనుకుంటున్నారు. సౌలు మీద ప్రకాశించిన ఆ వెలుగు నీ మీద కూడా ప్రకాశించబోతుంది. ప్రేమగలిగిన తండ్రి, మీ వాక్యాన్ని మీ బిడ్డల యొక్క హృదయాల్లో ఫలింపచేయండి ప్రభా. ప్రతి ఒక్కరూ తండ్రి సౌలు వలె ఒకవేళ ఉన్నప్పటికీ పౌలుగా మార్చి యేసు దేవుని కుమారుడని ప్రకటన చేయు అనుభవాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. వ్యాధిగ్రస్తులు, రోగులు, బలహీనలు మీరు ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. గొప్ప కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనిచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చోవలసి